మీకొక షాక్ ఇస్తా. ఒక దేశం ఇంకొక దేశాన్ని డబ్బులతో కొనాలనుకుంది. అది కూడా ఏ దేశం తెలుసా? అమెరికా. మరి కొనాలనుకున్న దేశం మంచుతో కప్పబడ్డ కేవలం 57,000 జనాభా ఉన్న గ్రీన్లాండ్. ఇది జోక్ కాదు, ఇది నిజంగా ప్రపంచ రాజకీయాల్లో జరిగిన విషయం. ఈ వీడియోలో అమెరికా గ్రీన్లాండ్ని ఎందుకు కోరుకుంది, దాని వెనక ఉన్న రహస్యాలు, ట్రంప్ మాటల వెనక అసలు వ్యూహం, యుద్ధం లేకుండా దేశాన్ని ఎలా గెలుచుకోవచ్చు అన్నీ పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. పార్ట్ 1. అసలు విషయం ఎలా మొదలైంది. 2019లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గ్రీన్లాండ్ అమెరికాకి అవసరం, డిఫెన్స్ కోసమే. ఇంతేకాదు, డీల్ కుదరకపోతే హార్డ్వేలో కూడా తీసుకుంటాం. ఈ మాటలతో ప్రపంచం షాక్ అయింది. ఎందుకంటే గ్రీన్లాండ్లో ఉంది, కాని అది డెన్మార్క్కి చెందిన భూభాగం. అమెరికా, డెన్మార్క్ రెండూ నేటో సభ్యులు. అంటే అమెరికా బలవంతంగా దాడి చేస్తే నేటో ఆర్టికల్ 5 యాక్టివేట్ అవుతుంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ అమెరికాకే వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే మిలిటరీ దాడి అసాధ్యం. మరి ప్రశ్న ఏంటి? మంచుతో నిండిన గ్రీన్లాండ్ ఎందుకు అమెరికాకి కావాలి? పార్ట్ 2. మంచు మైదానంలో దాగున్న అసలు విలువ. మొదటి చూస్తే గ్రీన్లాండ్ ఇలా ఉంటుంది. జనాభా కేవలం 57,000. ఎకానమీ ఫిషింగ్ మీద ఆధారపడింది. డెన్మార్క్ నుంచి ప్రతి సంవత్సరం $600 మిలియన్ సబ్సిడీ. కాని ఇది పైకి కనిపించే కథ మాత్రమే. లోపల 3 పెద్ద రహస్యాలున్నాయి. పార్ట్ 3. నేషనల్ సెక్యూరిటీ, ఆర్క్టిక్ షీల్డ్. గ్రీన్లాండ్ భౌగోళిక స్థానం చాలా కీలకం. అమెరికా, రష్యా మధ్య నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుంది. కోల్డ్ వార్ టైంలో ఇక్కడ అమెరికా మిసైల్ డిటెక్షన్ బేస్ పెట్టుంది. ఎందుకంటే రష్యా నుంచి మిసైల్ వస్తే గ్రీన్లాండ్ ఉంటే 15 నుంచి 20 నిమిషాల అదనపు హెచ్చరిక సమయం వస్తుంది. ఈరోజు కూడా రష్యా, చైనా ఆర్క్టిక్ రీజియన్లో తమ పట్టు పెంచాలని చూస్తున్నాయి. అమెరికా గ్రీన్లాండ్ని కంట్రోల్ చేస్తే నార్త్ అట్లాంటిక్లో ఎవ్వరూ అడుగుపెట్టలేరు. పార్ట్ 4. ట్రేడ్, కొత్త సూయజ్ కెనాల్. ఇప్పుడు అసలు గేమ్ ఇక్కడ మొదలవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్క్టిక్ మంచు కరుగుతోంది. దాంతో నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ఓపెన్ అవుతోంది. ఇదేంటి? ఆసియా నుంచి యూరప్కు కొత్త షార్ట్కట్ సముద్ర మార్గం. ఉదాహరణకి టోక్యో నుంచి లండన్కు సూయజ్ లేదా పనామా కాకుండా ఆర్క్టిక్ రూట్ ద్వారా వెళ్తే 1000 కిలోమీటర్లు తక్కువ. గతంలో అమెరికా పనామా కెనాల్ని కంట్రోల్ చేసి ప్రపంచ వ్యాపారంలో రాజ్యమేలింది. ఇప్పుడు గ్రీన్లాండ్ దగ్గర ఉన్న బాఫిన్ బే, డేవిస్ స్ట్రేట్ ఈ కొత్త ట్రేడ్ రూట్ గేట్వేలు. అంటే గ్రీన్లాండ్ ఈక్వల్ టు ప్రపంచ ట్రేడ్ రిమోట్ కంట్రోల్. ఇప్పుడు అసలు బాంబ్ ఇదే. మంచు కరుగుతున్న కొద్దీ గ్రీన్లాండ్ లోపల ఉన్న సంపద బయటపడుతోంది. అంచనాల ప్రకారం ఆయిల్ అండ్ గ్యాస్ 31 బిలియన్ బ్యారెళ్లు. ఇది అమెరికా మొత్తం రిజర్వ్స్తో సమానం. మినరల్స్, జింక్, లెడ్, అయనోర్, యురేనియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, గ్రీన్ ఎనర్జీ, ఈవీస్, మొబైల్స్, మిసైల్స్. ఒక్క క్వాలవేన్ ఫీల్డ్ ప్రాంతంలోనే 6.6 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్స్. మొత్తం విలువ $4.4 ట్రిలియన్. ఇది యూకే, ఇండియా లాంటి దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. పార్ట్ 6. అసలు వ్యూహం, ఆర్ట్ ఆఫ్ ద డీల్. ఇప్పుడు అసలు ట్విస్ట్. అమెరికా యుద్ధం చెయ్యదు, నేటోని ఎదుర్కోదు. బదులుగా ఎకనామిక్ మాస్టర్ స్ట్రోక్ వేస్తుంది. గ్రీన్లాండ్ చాలా కాలంగా డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటోంది. కాని సమస్య ఏంటి? ప్రతి సంవత్సరం వచ్చే $600 మిలియన్ సబ్సిడీ లేకుండా వాళ్లు నిలబడలేరు. ఇక్కడే అమెరికా ఎంటర్ అవుతుంది. మీరు స్వతంత్ర దేశం అవ్వండి, మేము $1 బిలియన్ సబ్సిడీ ఇస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్, డెవలప్మెంట్. ఫలితం గ్రీన్లాండ్కు స్వాతంత్రం, అమెరికాకు స్ట్రాటజిక్ కంట్రోల్. యుద్ధం లేదు, ఒక్క బుల్లెట్ కూడా కాలదు. కాబట్టి ఇది మంచు ద్వీపం కథ కాదు, ఇది ప్రపంచ శక్తుల ఆట. ఈరోజు దేశాలు గన్లతో కాదు, డబ్బులతో, డీల్స్తో, వ్యూహాలతో గెలుస్తున్నాయి. గ్రీన్లాండ్ ఒక ద్వీపం కాదు, భవిష్యత్తు ప్రపంచానికి తాళంచెవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ స్టోరీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.